చిన్నప్పటి నుంచి గోల్డెన్ స్పూన్తో పెరిగాడు. ఎవరు? లోకేష్. గోల్డెన్ స్పూన్తో పెరిగిన వ్యక్తికి ఇలాంటి మీ సమస్యలు, మీ బాధలు, మీ పోరాటము, నీకు కుటుంబము, నీ ఖర్చులు ఇట్లా ఉంటాయని ఎవరికి చాలామంది తెలియదు. ఆ లెవెల్ పెరిగిన పిల్లలకి తెలియదు. అటువంటిది లోకేష్ మీరు ఫైట్ చేస్తున్నారు అంటే మీకు ఇన్కమ్ అనేది ఒకటి కావాలి. ఇన్కమ్మే ఇంధనము. తన కుటుంబం ఎలా పోషించుకుంటాడు, తన భార్యకు, బిడ్డలకు, తనకు ఇవన్నీ ఉంటాయి కదా అని ఒక ఆలోచన ఏదైతే వచ్చిందో అది అప్రిషియేట్ చేయాలి లోకేష్. ఆ ఆలోచన వచ్చి మీరు లోకేష్ కంటే పెద్దవాళ్ళు, లోకేష్కు అటువంటి ఆలోచన వచ్చి మిమ్మల్ని 4-5 సార్లు నొక్కి నొక్కి అడిగి మీకు సాయం చేయమన్నాడంటే దాన్ని మనం నిజంగా అతని ఆలోచన విధానాన్ని మనం ఒకసారి అంచనా వేస్తే కనుక అది అప్రిషియేట్ చేయాల్సిందే మనం లోకేష్. 100% ఆయన రాబోయే రోజుల్లో పరిపూర్ణమైన నాయకుడే. ఓకే. అతనిలో ఉన్న జీన్స్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క మనస్తత్వం, ఎన్టీ రామారావు గారి యొక్క మంచితనం నారా లోకేష్ నేను గమనించింది అదే.